ఈ ఒక్క శ్లోకం చదివితే విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినంత ఫలితం వస్తుందంట. రామ 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 అని అంటే 1000 అనే సంఖ్య ఎలా వచ్చిందో తెలుసుకుందామా? నమస్కారం అండి అందరికి. రామ రామ అనే పదము 2 శక్తివంతమైన మంత్రాల కలయికంట. పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయలో మా అనేది జీవమంట. అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయలో రా అనేది జీవమంట. రా అనేది నారాయణాయ నుండి, మా అనేది నమ శివాయ నుండి తీసుకోబడిందంట. అంతటి 2 శక్తివంతమైన మంత్రాల కలయిక. ఇంత శక్తివంతమైన నామము రామనామము. రామ అనే పదాన్ని ఒకసారి విడగొడదాము. రా ప్లస్ ఆ ప్లస్ మా కదా అండి. రా అనే అక్షరం అగ్ని బీజం అంట. ఆ అనేది సూర్య బీజము, మా అనేది చంద్ర బీజము. అగ్ని బీజము మన దోషాల్ని పాపాల్ని దగ్ధం చేస్తే, సూర్య బీజము మనకి జ్ఞానాన్ని ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. చంద్ర బీజము మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని మనశ్శాంతిని ఇస్తుందంట. అంటే రామనామం వలన మనకి పాపాలు దోషాలు తొలగిపోయి జ్ఞానాన్ని ప్రసాదించి ప్రాణశక్తిని ఇచ్చి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేంత మహోత్తరమైన మంత్రము. అగ్ని వాక్కుకి అధిదేవత, సూర్యుడు మన శరీరానికి ప్రధాన ఇంద్రియాలకి అధిదేవత, చంద్రుడు మన మనస్సుకి అధిదేవత. మరి రామ అనే పదంలో 3 బీజాలు ఉన్నాయి కదండి. రామ అనే పదం వలన మనోవాక్కాయములు త్రికరణములు కూడా శుద్ధి జరుగుతుందంట. విష్ణు సహస్రనామాలకి సమానమైన శ్లోకము విష్ణు సహస్రనామంలోనే ఉంది కదా. ఈ ఒక్క శ్లోకం చదివితే విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినంత ఫలితం వస్తుందంట. రామ 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 అని అంటే 1000 అనే సంఖ్య ఎలా వచ్చిందో తెలుసుకుందామా? నమస్కారం అండి అందరికి. రామ రామ అనే పదము 2 శక్తివంతమైన మంత్రాల కలయికంట. పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయలో మా అనేది జీవమంట. అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయలో రా అనేది జీవమంట. రా అనేది నారాయణాయ నుండి, మా అనేది నమ శివాయ నుండి తీసుకోబడిందంట. అంతటి 2 శక్తివంతమైన మంత్రాల కలయిక. ఇంత శక్తివంతమైన నామము రామనామము. రామ అనే పదాన్ని ఒకసారి విడగొడదాము. రా ప్లస్ ఆ ప్లస్ మా కదా అండి. రా అనే అక్షరం అగ్ని బీజం అంట. ఆ అనేది సూర్య బీజము, మా అనేది చంద్ర బీజము. అగ్ని బీజము మన దోషాల్ని పాపాల్ని దగ్ధం చేస్తే, సూర్య బీజము మనకి జ్ఞానాన్ని ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. చంద్ర బీజము మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని మనశ్శాంతిని ఇస్తుందంట. అంటే రామనామం వలన మనకి పాపాలు దోషాలు తొలగిపోయి జ్ఞానాన్ని ప్రసాదించి ప్రాణశక్తిని ఇచ్చి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేంత మహోత్తరమైన మంత్రము. అగ్ని వాక్కుకి అధిదేవత, సూర్యుడు మన శరీరానికి ప్రధాన ఇంద్రియాలకి అధిదేవత, చంద్రుడు మన మనస్సుకి అధిదేవత. మరి రామ అనే పదంలో 3 బీజాలు ఉన్నాయి కదండి. రామ అనే పదం వలన మనోవాక్కాయములు త్రికరణములు కూడా శుద్ధి జరుగుతుందంట. విష్ణు సహస్రనామాలకి సమానమైన శ్లోకము విష్ణు సహస్రనామంలోనే ఉంది కదా.